Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bajpalli, Hyderabad. హలో వెల్కమ్ టు RTV. నా పేరు అథా మొహమ్మద్. కవితకు బెయిల్ రావడంపై కాంగ్రెస్ ఒపీనియన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. కవితకు ఏ కండిషన్స్ మీద బెయిల్ వచ్చిందని మీరు భావిస్తున్నారు? ప్రధానంగా కల్వకుంట్ల కవిత గారు అంతకుముందు మనీష్ సిసోడియా గారు దాదాపు 18 నెలల కాలం పాటు వారు జైల్లో ఉన్నారు. వారి కేసు ఆధారంగా మాత్రమే బెయిల్ వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అడ్వకేట్లు చెప్తా ఉన్నారు. ఆ కేసు ఈ కేసు సేమ్ పోలిక. కానీ కల్వకుంట్ల కవిత గారు జైల్లో ఉన్నది ఓన్లీ 5 నెలల మాత్రమే. అంటే 18 నెలలు తర్వాతనే మనీష్ సిసోడియా గారికి బెయిల్ వచ్చింది. 5 నెలలనే కల్వకుంట్ల కవిత గారు బెయిల్ ఎందుకు వచ్చిందంటే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో గుండు గుత్తగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సరెండర్ అయింది కాబట్టి ఇంత తొందరగా బెయిల్ వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాం. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి పీపీ గారు కూడా ఈ బెయిల్ విషయంలో వాళ్ళు ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పలేదు. అదే కాకుండా ఆ కేసు విషయంలో అక్కడ ఉన్నటువంటి జడ్జీలు కావచ్చు, అదేవిధంగా పీపీ గారు కావచ్చు ప్రధానంగా సహకరించినట్టుగా కనపడతాం. ఎందుకంటే 24 గంటల ముందే కల్వకుంట్ల కవిత గారు బెయిల్ వస్తుందని తెలిసింది కాబట్టే 20 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోయి అక్కడ ఢిల్లీలో కల్వకుంట్ల కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఢిల్లీలో మకాం వేసినట్టునే ముందస్తు చర్యల్లో భాగంగా బెయిల్ వస్తుందని చెప్పేసి ముందుగానే గ్రహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లోపాయికారిక ఒప్పందంలో భాగంగానే బెయిల్ వచ్చినట్టు కనపడతాం. కవితకు బెయిల్ వస్తుందని ముందే బీఆర్ఎస్కి తెలుసని భావిస్తున్నారు. అసలు ఎమ్మెల్యేలందుకు ముందే ఢిల్లీకి ఎందుకు వెళ్ళారంటారు? అదే లోపాయికారిక ఒప్పందం. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేస్తే తప్ప కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయలేము. కేజ్రీవాల్ గారు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా బయట ఉన్నట్లయితే ఇండియా కూటమి ఇంకా బలపడే అవకాశం ఉండే. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పనిచేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ 16 పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాలు పెరిగి కేజ్రీవాల్ గారు బయట ఉన్నట్లయితే ఇంకా చాలా స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిలో భాగంగా మాత్రమే కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ కావచ్చు, వారు అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ గారు అరెస్ట్ కావచ్చు, అదేవిధంగా అంతకుముందు మనోజ్ సిసోడియా గారు కావచ్చు, అంతకుముందు బోయినపల్లి అవినాష్ గారు కావచ్చు, మాగుంట రాఘవ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంపీ సీట్ల కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గుండుగుత్తగా అమ్ముడుపోయింది. కల్వకుంట్ల కవిత గారిని తెలంగాణ రాష్ట్రంలో జైలు నుంచి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సరెండర్ కనపడతా ఉంది. అదే కాకుండా రేపు జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో, మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తానని చెప్పడంతో మాత్రమే కల్వకుంట్ల కవిత గారికి బెయిల్ ఇచ్చిన కనపడతా ఉంది. కాంగ్రెస్ వల్లే కవితకు బెయిల్ వచ్చిందని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. దానిపై మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈడీ, సిబిఐ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అది రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కాదు. కాబట్టి ఎప్పుడైనా బండి సంజయ్ గారు కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చుడు, అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లోపాయికారిక ఒప్పందం కుదుర్చుకురు కాబట్టే భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు అనామత 20% పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 4 స్థానాలు గెలిచిన భారతీయ జనతా పార్టీ మొన్న ఎంపీ ఎలక్షన్లో 8 స్థానాలు గెలిచింది. ఓటు బ్యాంక్ కూడా పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. దాదాపు 9 స్థానాలు 2019లో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ మొన్న 0 స్థానాలు పరిమితమైందంటే కల్వకుంట్ల కవిత గారి బెయిల్ కోసం కావచ్చు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొచ్చే దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ గుండు గుత్తగా భారతీయ జనతా పార్టీ అమ్ముడు పోయినట్టు కనపడతా ఉంది. అభిషేక్ మను సింఘ్వి కవిత తరపున వాదించడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇక్కడ అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం. వాళ్ళ అడ్వకేట్ ఎవరు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అభిషేక్ సింగ్ వాదించినని చెప్పేసి అక్కడ వచ్చిందా? అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప అభిషేక్ మను సింగ్ ఈ కేసులు వాదించలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అభిషేక్ మను సింగ్ ఇక్కడ ఎంపీగా నామినేషన్ వేసిండు. ఇవాళ రేపు అదేవిధంగా ఎంపీగా కూడా ఎలక్ట్ అవుతాడు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తూ ఉంది? బీఆర్ఎస్ పార్టీ ఏమో భారతీయ జనతా పార్టీ ఒక విధంగా, బండి సంజయ్ గారు ఒక విధంగా ప్రజెంటేషన్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది తప్ప దీనిలో వాస్తవం అనేది చాలా స్పష్టం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమీ లేదని ఢిల్లీ స్థాయిలో రాహిల్ విమర్శిస్తున్నారు. కానీ మీరు మాత్రం కవిత అక్రమాలు చేసిందని అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి మేము? ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అక్రమాలు చేయకపోతే జైలుకి ఎందుకు పోతుంది? 5 నెలల కాలం పాటు ఎందుకు జైల్లో ఉంటుంది? మనోజ్ సిసోడియా గారు 18 నెలల కాలం పాటు జైల్లో ఉండేది. కల్వకుంట్ల కవిత గారు 5 నెలలు జైల్లో ఉండేది. మాగుంట రాఘవ్ గారు
ఏకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏలో వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఎంపీ అయింది అక్కడ. అదేవిధంగా బోయినపల్లి అవినాష్ గారు ఆల్రెడీ బయటకు వచ్చిండు. ఇవంతా దీని వెనకాల చాలా రాద్ధాంతం ఆనాడు జరిగిన మాట వాస్తవం. దానిలో కల్వకుంట్ల కవిత గారు ఉన్నమాట వాస్తవం. కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసే దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారిని మాత్రం అరెస్ట్ చేసి చాలా సంవత్సరాల కాలం పాటు కల్వకుంట్ల కవిత బయట ఉన్నదంటేనే 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెచ్చిన ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చిందనేది చాలా స్పష్టం. ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో కలిసిపోయే అవకాశం ఉంది. లేదు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోయే అవకాశం కూడా ఉంది. అదే కాకుండా రేపు జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లో ఇండియా కూటమికి నష్టం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసే దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారిని అతి తక్కువ కాలం జైల్లో ఉన్న తర్వాత బెయిల్ ఇచ్చి బయట తీసుకొచ్చినట్టునే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లోపాయకారిక ఒప్పందం కూర్చున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కవితకు బెయిల్ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవుతుందని మీరు భావిస్తున్నారు? వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని చెప్పేసి చాలా రోజుల వార్తలు వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి మొన్న జరిగిన లోక్సభ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ సహకరించింది. అదే కాకుండా గతంలో కూడా 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. 370 ఆర్టికల్, రాజ్య వైస్ చైర్మన్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అదేవిధంగా జిఎస్టీ, డిమానిటైజేషను, అన్ని బిల్లుల రైతు నల్ల చట్టాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాకపోతే 2023లో ఎందుకు వేరుగా ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీల ఓట్లు వేయించుకునే దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వేరు, భారతీయ జనతా పార్టీ వేరని చెప్పే ప్రయత్నంలో భాగంగా అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది. ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది. లోపాయికారిక ఒప్పందంలో భాగంగా మాత్రమే ఇండియా కూటమి బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావద్దనే ఒకే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా విడిపోవచ్చు, లేదు ఎప్పుడైనా కలిసి పోటీ చేసే అవకాశం, లేకపోతే మెడిచే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ మర్జ్ అయితే కేసీఆర్కి గవర్నర్, కేటీఆర్కి సెంట్రల్ మినిస్టర్, కవితకి రాజ్యసభ సీట్ ఇస్తామని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. అది నిజమేనా? అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో మెర్జీ కాబోతా ఉంది కాబట్టి మెర్జీ చేసే దానిలో భాగంగా లోపాయికారికంగా ఒప్పందం కుదుర్చుకురని చెప్పేసి ప్రజలకు వివరించే దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో మెర్జీ అయినట్లయితే కేసీఆర్ గారు గవర్నర్ అవుతారని, అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు రాజ్యసభకు ప్రమోట్ చేస్తారని, అదే కాకుండా కేటీఆర్ గారిని కేంద్ర మంత్రి చేస్తారని, రాష్ట్ర శాఖకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా హరీష్ రావు గారు నియమిస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిరంటేనే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లోపాయికారిక ఒప్పందంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తప్పుదో పట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా కలిసిపోయే అవకాశం ఉంది. వారికి ఈ పదవులు కూడా పంపకాలు కూడా అయిపోయిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వివరించే దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం అవుతా ఉంది. చూశారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్. తిరిగి మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.